బాబు కాబట్టి పండిత్ జనార్దన్ రెడ్డి గారికి జనార్దన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు అందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ, అదేవిధంగా జనార్దన్ రెడ్డి గారి ఆత్మశాంతి చేకూర్చాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, దురదృష్టవశాత్తు జనార్దన్ రెడ్డి గారు మన మధ్య లేకపోయినా వారు ఈ ప్రాంతం కొరకు, ఈ గ్రామం కొరకు, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి కొరకు అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి వారు, వారి ఆశయ సాధన కొరకు మరి మనమందరం సహచరులుగా, మిత్రులుగా అందరం కూడా పనిచేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఒకరోజు ముందు పోయి వచ్చి నేను హాస్పిటల్కు, నాకు తెలియగానే నేను హాస్పిటల్ పోయినా, వాళ్ళ బాబు వాళ్ళంతా ఉండి, నేను కూడా పోయినా, వాళ్ళ బ్రదర్స్ కూడా వాళ్ళు ఉంటాయి, అందరు ఉంటే చూసి వచ్చిన. తెల్లారి రావంటే నేను కొద్దిగా అందుబాటులో అసెంబ్లీ ఏదో ఉన్నది ఇస్తాం, అందుకే ఆ రోజు ఇక్కడ చేరుకోలేకపోయినా. త్వరగా జనార్దన్ రెడ్డి గారి సంతాప సభ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు, మాజీ శాసనసభ్యులు పెద్దలు పల్లా వెంకరెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు పెద్దలు యాదగిరిరావు గారు, పెద్దలు మాజీ ఎంపీ పల్లా నరసింహారెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, రమణ గారు, వేదిక పైన వారి కుటుంబ సభ్యులు, మిగతా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలామంది కూడా ఉన్నటువంటి అందరూ కూడా పేరు పేరున మరొకసారి నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, జనార్దన్ రెడ్డి గారు నాకు కూడా చాలా కాలం నుంచి, ఎందుకంటే మనం గతంలో కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో ఉన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. ఎందుకంటే మా కుటుంబంలో మిగతా అన్నదమ్ములు అందరూ కూడా కాంగ్రెస్లో ఉంటారు, జనార్దన్ రెడ్డి గారు ఒక్కరు మాత్రం కమ్యూనిస్ట్లో ఉంటారు. సో అట్లా కుటుంబ పరంగా కూడా మాకు వారితో బాగా దగ్గర సంబంధం ఉంది. నేను పోటీ చేసినటువంటి ఆనాడు 2009లో నాతోటి కమ్యూనిస్ట్ పార్టీ లేదు, కానీ నేను తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ పోటీ చేసినప్పుడు ఆనాడు నేను జెడ్పీటీసీగా పోటీ చేసిన కిషన్ రెడ్డి గారు, నేను ఇద్దరు పోటీ చేసుకోలేదు. ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం కూడా ఈ గ్రామ శాఖ అంతా కూడా నాకు పనిచేసిన, అప్పుడు బాగా కష్టపడి పనిచేసినట్టు జనార్దన్ రెడ్డి గారు. మొన్న జరిగినటువంటి శాసనసభలో కూడా మా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మరి జనార్దన్ రెడ్డి గారితో సహా మిగతా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు అందరూ కూడా మరి నాకు 2 ఎన్నికల్లో వారు కష్టపడి పనిచేసినారు. సో నాకు వారితోటి ఎక్కడ కలిసినా చాలా చనువుగా, అంటే మామూలుగా మరి అందరికంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా కాలం నుంచి 20 సంవత్సరాలు అయిపోయాయి. రాజకీయ నాయక ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ మధ్యలో కొద్దిగా తేడా వచ్చిందేమో, కానీ మరి మిగతా చాలా సందర్భాల్లో మేము కలిసి ఉన్నప్పుడు అందరూ కూడా వ్యక్తిగతంగా వాళ్ళందరినీ కూడా గౌరవించేవారు. మరి చాలా కష్టపడి అందరూ పోయినా, చాలామంది పార్టీలు మారిపోయినా జనార్దన్ రెడ్డి గారు మాత్రం కమ్యూనిస్ట్ పార్టీని పట్టుకొని ఖచ్చితంగా ఏ ఎన్నికలు వచ్చినా కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన, మిత్రపక్షానికి ఇచ్చినా, వారి పార్టీకి ఇచ్చినా వారు బాగా కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి. సో వారి మధ్య లేకపోయినా వారి ఆశయ సాధన కూడా తప్పకుండా ఈ గ్రామాభివృద్ధి కొరకు, ఈ ప్రాంతాభివృద్ధి కొరకు నా వంతుగా తప్పకుండా కృషి చేస్తానని చెప్పి కూడా మరొకసారి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. పెద్దలు పల్లా వెంకరెడ్డి గారు చాలా విషయాలు చెప్పినారు. వాస్తవంగా కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఈ దేశంలో కానీ, ప్రాంతంలో కానీ, రాష్ట్రాల్లో కానీ అది ఎంత బలంగా ఉంటే అంత లాభం, కానీ ఇప్పుడు ఎంత తగ్గిపోతే పేద ప్రజలకు, మిగతా వాళ్ళకి అంత నష్టం జరుగుతూ ఉన్నది. కానీ ఇప్పుడు అంతగా కార్పొరేట్ వ్యవస్థలాగా అయిపోయిన రాజకీయాలన్నీ, అందుకే కమ్యూనిస్ట్ పార్టీ కొంత బలహీనపడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కానీ వాళ్ళు ఉంటేనే, ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఉండడం వల్లనే ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వాల దృష్టికి వచ్చేటప్పుడు ఏకైక అవకాశం ఉన్నది కమ్యూనిస్ట్ పార్టీతోటి. ఎందుకంటే వాళ్ళు ఏ సమస్యనైనా తీసుకొని రోడ్డు మీద నలుగురున్నా కూర్చొని గొంతెత్తి చాటేటువంటి, ధైర్యంగా చెప్పేటువంటి, మరి ఏ నాయకులు కూడా మిగతా నాయకులు అన్ని రకాలైన అలవాట్లు ఉంటాయి, కానీ వాళ్ళకి ఏ యొక్క సంపద కొరకు, ఇంకో కొరకు ఆలోచనలు ఉండవు. కాబట్టి వారు ధైర్యంగా ప్రభుత్వంతో పోరాడేటువంటి శక్తి ఉన్నటువంటి పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీ వల్ల. ఈ ప్రాంతంలో మరి నిజంగా ఈ ప్రాంతానికి కావలసినటువంటి సాగునీరు ప్రాజెక్టు కొరకు వాస్తవంగా ఎస్ఎల్బిసి టన్నల్ కావాలని ఆనాడు అనేక సంవత్సరాలుగా వారు పోరాటం మాత్రం వాళ్ళే మొదలుపెట్టారు. దాని తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, రాజశేఖర్ గారిని చెప్పి ఆనాడు ఈ ఎస్ఎల్బిసి టన్నల్ను సాధించుకోవడం జరిగింది. ఎస్ఎల్బిసి టన్నల్ ఎప్పుడైతే పూర్తి చేసుకున్నామో దాని తర్వాత మళ్ళా కమ్యూనిస్ట్ పార్టీలు నక్కలగండి నుంచి మాకు డిండి ఎత్తిపోతుగా కావాలని కూడా వాళ్ళే పోరాటం చేసినాం. తర్వాత మళ్ళీ రంగారెడ్డి నుంచి, పాలమూరు రంగారెడ్డి నుంచి మళ్ళీ లిఫ్ట్ స్కీమ్ కావాలని కూడా పెద్దలు సుధాకర్ రెడ్డి గారు పాదయాత్ర చేసినారు అనుకుంటా. బహుశా మీరు కమ్యూనిస్ట్ పార్టీతో సుధాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉండి మన ఆనాడు మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా వారు పాదయాత్ర చేసినారు. సో ఏ ప్రాజెక్టుకైనా వాళ్ళ యొక్క రూపకల్పనలో, వాళ్ళ కష్టంలో ముందుండి మరి ప్రజల యొక్క సమస్యల పోరాటం చేసినారు. అందుకనే ఈనాడు ఎస్ఎల్బిసిని 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మొత్తమే దానికి మూలపడేసింది.
కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి రావడానికి వెంటనే ఎస్ఎల్బీసీని 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ఆ లక్ష్యంలో భాగంగానే జనవరి లాస్ట్ నాటికి అక్కడ బోరింగ్ మిషన్ రావాల్సి ఉంది అమెరికా నుంచి. అది బహుశా ఈ మాసంలో చెన్నైకి చేరుకుంటుంది. అది మార్చి నెలలో మనం ఫిట్ చేస్తారు. తర్వాత మార్చి తర్వాత ఇటు 2 మిషన్లు కూడా పనిచేసి ఉండే అవకాశం ఉంది. దాన్ని 2-2.5 సంవత్సరాలు తప్పకుండా ఎస్ఎల్బీసీని పూర్తి చేసుకుంటాం. కింద ఉన్నటువంటి పెళ్లిపాల రిజర్వేర్ కానీ అదేవిధంగా ఓపెన్ కెనాల్ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని మరి నల్లగొల్ల జిల్లాకు అదేవిధంగా ప్రాంతానికి కావాల్సినటువంటి సాగునీరు ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అందులో మేమందరం కూడా చాలా సందర్భాల్లో దాంతో పాటుగా మనకు అందులో ఒక 50,000 ఎకరాలు మాత్రమే సాగులోకి వస్తుంది నాకున్న లెక్క ప్రకారం. కానీ మిగతా మన ప్రాంతానికి సాగునీరు ఈ ప్రాంతం మొత్తం సాగులోకి రావాలంటే ఏకైక మార్గం మనం డిండి ఎత్తిపోతుల పథకం తప్ప ఇంకో మార్గం లేదు. ఇవాళ నేను మొన్న శాసనసభలో మొట్టమొదటి శాసనసభలోనే దాన్ని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి. చాలామంది మరి కేసీఆర్ గారు దాన్ని మొత్తం మూలపడేందుకు కాదు, ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు కూడా దానికోసం శ్రద్ధ పెట్టి ముందు పోలే. ఏదో అక్కడ రిజర్వాయర్ కట్టుకున్న కాంట్రాక్ట్ల కొరకు తప్ప ఈ ప్రాంతానికి పూర్తిగా సాగునీరు అందాలని పట్టుదలతో రాలేదు. అందుకని అక్కడ ఆగిపోయింది. మొట్టమొదటి శాసనసభలో ఇరిగేషన్ పైన చర్చ జరిగిన సందర్భంలో నేను పల్లా వెంకరెడ్డి గారు మేమే ఫోన్ చేయడం, వారు అప్పటికే అసెంబ్లీ కూడా వచ్చేసినారు. నేను పల్లా వెంకరెడ్డి గారు, రాజగోపాల్ గారు ముగ్గురం కూర్చొని శ్రీనివాసరెడ్డి గారు మన ప్రెస్ అకాడమీ ఇచ్చారు శ్రీనివాసరెడ్డి గారు నలుగురం కూడా కూర్చొని మాట్లాడుకొని మనం ఏ విధంగా ముందుకెళ్దామని చెప్పి ఒకటే ఏజెండా తీసుకున్నాం. మనం 2-3 చెప్తే వాళ్ళు ఏ ఆప్షన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఆనాడు నిర్ణయం చేసుకొని ఒకటే డిండి ఎత్తిపోతుల పథకాన్ని మహబూబ్నగర్ నుంచి పాలమూరు రంగారెడ్డి నుంచి తీసుకోవాలి డిండి ఎత్తిపోతుల నిర్ణయం తీసుకొని శాసనసభలో నేను పెద్దలు రాజగోపాల్ గారు ఇద్దరం కూడా ఆ రోజు మరి సభ దృష్టికి తీసుకెళ్ళినాం. ఖచ్చితంగా ప్రభుత్వం చేత ప్రకటించి చేసేసినాం. ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి గారు ప్రయారిటీ ప్రాజెక్టులో వాస్తవం మన డిండి ఎత్తిపోతుల లేదు, ఎస్ఎల్బీసీ మాత్రమే పెట్టుకున్నారు. అప్పుడు నేను రాజగోపాల్ చెప్పినాం, ఉత్తమ్ కుమార్ గారిని లోపల పోయి కూడా చెప్పినాం, మీరు తప్పకుండా ఇది ప్రకటన చేయాలంటే వారు కూడా బాధ్యత తీసుకొని మేము మాట్లాడిన వెంటనే డిండి లిఫ్ట్ ఇరిగేషన్కి మరి తప్పకుండా ఈ 3 సంవత్సరాలు పూర్తి చేస్తామని ఉత్తమ్ కుమార్ ఇరిగేషన్ మినిస్టర్గా ప్రకటన చేసినారు. ముఖ్యమంత్రి గారు విన్నారు, అక్కడనే ఉన్నారు శాసనసభలో. దాని తర్వాత ఏదైతే ఆ రోజు అనౌన్స్ చేసిన కాడ నుంచి మేము ఎప్పటికప్పుడు దానికి కమ్యూనిస్ట్ పార్టీ మిత్రులుగా మేము మాతో పాటుగా సాంబశివరావు గారు మేము ఇద్దరం మాట్లాడిన తర్వాత సాంబశివరావు గారు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి మాట్లాడుతూ తప్పకుండా ఎస్ఎల్బీసీతో పాటు డిండి ఎత్తిపోతుల పథకాన్ని కూడా ప్రయారిటీలో తీసుకొని ఇది పూర్తి చేయాలని వారు డిమాండ్ చేసినారు. మాకు మద్దతుగా నిలిచినారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అందుకనే ఆ రోజు నుంచి మొదలు పెట్టుకుంటే దాన్ని ఒకటొకటిగా డిపార్ట్మెంట్ నుంచి తీసుకొని ఇవాళ ఫైనాన్స్ నేనే స్వయంగా ఫైనాన్స్ మినిస్టర్ కాడికి నేను ఉత్తమ్ కుమార్ గారు ఇద్దరు ఆయన ఛాంబర్ పట్టుకోపోయిన అసెంబ్లీ నడిచినప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి ఫైనాన్స్ కూడా క్లియర్ చేయించినాను. ఇవాళ క్యాబినెట్ ఆమోదం కొరకు ఇవాళ డిండి ఎత్తిపోతుల పథకం మన అదృష్టం ఇవాళ తేల ఉంది. ఇవాళ క్యాబినెట్ ఆమోదం కొరకు 4 గంటలకు మరి పెద్దలు అక్కడ ప్రాంతంలో ఉన్నట్టు కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అది వ్యతిరేకించినా ఏది చేసినా మన ప్రాంతానికి ఇది చేసుకోలేకపోతే మనం ఎప్పుడు కూడా ఇదే ఎడారిగా ఉంటాం. కాబట్టి మనం అందరం కూడా అవసరం కూడా ఎన్ని పోరాటాలకైనా సిద్ధం కావాలని నేను కూడా మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నా. తప్పకుండా ఈ సాగునీటి ద్వారా మన ప్రాంతం శస్యకాలే దాదాపు 2,50,000 ఎకరాలకు మనకు సాగుదలోకి వస్తుంది. మునుగోడుకు 2,75,000 ఎకరాలు వస్తుంది. మరి ఇంత పెద్ద ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టుని మనం పూర్తిగా సాధించుకోవాల్సినటువంటి అందులో కమ్యూనిస్టు పార్టీ పాత్ర మరి భవిష్యత్తులో కూడా అవసరం పడినప్పుడు మనం అందరం కూడా ఒక ఉద్యమంగానైనా తయారు చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళి సాధించుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్న శాసనసభ్యులు మరి ముఖ్యమంత్రి గారిపై ఒత్తిడి చేస్తున్నారని నేను భావిస్తూ ఉన్నాను. మా వంతు మేము చేస్తున్నాం, అక్కడ కూడా తీసుకోపోగలిగినా కానీ మరి ఇప్పుడు మా జిల్లా వాళ్ళు ఎట్లా ఉంటారో మీకు చెప్పండి, బయట మైక్లో చెప్పే కావాలి. వెంకట గారికి మొత్తం తెలుసు. కొన్ని ప్రాజెక్టులు మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఆ ప్రాజెక్టు మాకు మాత్రమే అవసరం ఉంది కాబట్టి మా ప్రాజెక్టు పెద్ద నాయకులేమో దాంతో సంబంధం. కాకపోతే ఒకటి అంటే ఇరిగేషన్ మినిస్టర్ గారు అవుట్ రైట్గా మనకు సపోర్ట్ చేస్తున్నారు. అందుకు వారికి నేను మనస్ఫూర్తిగా ఈ ప్రాంత ప్రజల తరఫున నా తరఫున కూడా ధన్యవాదాలు చేసుకున్నాం. మరి ఇటువంటి ప్రయత్నంలో మనం అందరం ముందుకెళ్దాం. వారు 2-3 విషయాలు చెప్పినారు. ఒకటే ఈ సభలో చెప్పాలని నాకు తెలియదు కానీ ఏదైతే రైతులకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా మరి వాస్తవంగా 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు 1 నెల రోజుల్లోనే రైతులకు ఇచ్చిన ప్రభుత్వంలో నాకు తెలిసి భారతదేశ ఆనాడు రాజశేఖర్ గారు కూడా ఇవ్వలే. రాజశేఖర్ గారు ఇచ్చిన ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే ఆ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి మేము ఇచ్చిన ఆ రోజు రుణమాఫీ చేసిన 1 లక్ష రూపాయలు ఒకటేసారి అందరికీ. కానీ రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఇంత ఇబ్బంది ఉన్నప్పటికీ
21,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి అది రేవంత్ రెడ్డి గారు. అది రైతుల మీద ఉన్న ప్రేమతోటి వారు కమిట్మెంట్ అయినారు. రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చినారు. కానీ అందులో జరిగినటువంటి చిన్న చిన్న మిస్టేక్లలోగా కొంతమందికి ఇంకా రైతులకు 2 లక్షల లోపు ఉన్న రైతులకు అందరికి ఇచ్చినాం. ఇంకా అక్కడక్కడ ఏదైనా కొంత పొరపాటు కూడా వాళ్ళు ఆగిపోయి ఉంటే వాటి కోసం ప్రయత్నం చేస్తాం. 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులు కొంతమంది వారు ఒక 4-5 వేల కోట్లు అయితే అవి సంపూర్ణంగా పూర్తవుతుందని మేము భావిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా మేము 1-4 సార్లు తీసుకోపోతా ఉన్నాం. వారు కూడా సానుకూల. ఇక రైతు బంధుకు చెప్పి మీరు అన్నట్టు పేపర్లలో వచ్చినటువంటి ఏవి కటు ఐటీ లేనుడికి ఇయ్యరని లేకపోతే ఇంకెవరికి ఇయ్యరని ఇవన్నీ పత్రికలు రాస్తున్నాయి తప్ప మేము ఒక నిర్ణయం రాలే. ఈరోజు క్యాబినెట్లో ఒక నిర్ణయానికి వస్తారు. వచ్చిన తర్వాత మేము ఒకటే కోరినాం. శాసనసభ్యులందరూ కూడా మొన్న మాట్లాడేటప్పుడు ఒక్కటే చెప్పినాం. రైతులు ఎవరైతే వ్యవసాయం చేస్తారో అది చిన్న రైతా పెద్ద రైతా ఏ రైతైనా కావచ్చు, వ్యవసాయం చేసే భూములందరికీ రైతులు తప్పకుండా రైతు భరోసా 7,500 రూపాయల చొప్పున మరి సంవత్సరానికి 2 పంటలు కలిపి 15 ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బహుశా ఇవాళ క్యాబినెట్లో ఆమోదం పడుతుంది. జనవరి 14వ తారీఖు సంక్రాంతి పండుగ తెల్లారి మీ అందరి అకౌంట్లో రైతు బంధు ఇవ్వబోతున్నాం. అందులో ఎవరు కూడా అనుమానపడవలసినటువంటి అవసరం లేదు. కాకపోతే కేసీఆర్ ప్రభుత్వం మీరు భావించినట్టు దాదాపు 22,000 కోట్ల రూపాయలు మన అనవసరంగా మన శ్రీశైలం రోడ్డు కూడా డబ్బులు ఇచ్చినారు. ఎక్కడైనా మన సొమ్మే అది. మీరందరూ ట్యాక్సీలు కడుతున్నాం, మనం కష్టపడుతున్నాం. మనకు వచ్చేటువంటి ప్రజల సొమ్ముని ఇంత దుర్వినియోగం చేయడం అనేది కరెక్ట్ కాదు. అందుకనే మేము సాగు చేసే ప్రతి రైతుకి రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో సర్వే చేపిస్తాం. శాటిలైట్ల ద్వారా కూడా సర్వే చేయబోతున్నాం, ఎక్కడ కూడా ఇబ్బంది జరగవద్దని. కాబట్టి ప్రభుత్వం చాలా స్పష్టమైనటువంటి విధానంతో మరి రైతు బంధువులు అమలు చేయాలి. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ అనేక సంవత్సరాలు పోరాటం చేస్తూ ఉన్నది రైతు కూలీల కోసం. కానీ ఇవాళ రైతు కూలీలకు ఆనాడు ఎన్నికల్లో హామీ ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు. ఏదైతే సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చినామో దాన్ని కూడా రేపు సంక్రాంతి పండుగ తర్వాత ఈ రైతు బంధుతో పాటుగా మరి సంవత్సరానికి 12,000 ఇచ్చేటువంటి కార్యక్రమం రైతు కూలికి నిరుపేదలైనటువంటి భూమి లేని ప్రతి పేదవారికి 12,000 సంవత్సరానికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. దాన్ని రేపు 14వ తారీఖు పండుగ తర్వాత ఇవ్వబోతున్నాం. ఇప్పుడు 6,000 ఇస్తాం, ఇంకో 6 మాసాల తర్వాత 6,000 ఇస్తాం. అది రైతు కూలి కూడా ఇవ్వబోతున్నాం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇవాళ స్వర్గీయ జనార్దన్ రెడ్డి గారి యొక్క మరి ఆశయ సాధన కోరం ఈ గ్రామాభివృద్ధిలో తప్పకుండా వారు, ఎందుకంటే చాలాసార్లు నేను వచ్చినప్పుడల్లా ఈ గ్రామానికి వచ్చినంటే వాళ్ళ అన్నదమ్ములతో పాటు మా కార్యకర్తలతో పాటు కమ్యూనిస్ట్ పార్టీ మురళితో పాటు అందరూ కూడా మా కూర్చొని ఎక్కడ ద్వారా కలిసి మాట్లాడేటువంటి వ్యక్తి. దేవరకొండ కలిసినా నాకు ఎక్కడ కలిసినా నాకు చాలా అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఇవాళ మన మధ్యన వారు లేరు. వారి ఆత్మశాంతికి చేకూర్చాలని, వారి యొక్క కుటుంబానికి ఆ దేవుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా జనార్దన్ రెడ్డి గారి ఈ గ్రామ అభివృద్ధి కొరకు ఏం కావాలని ఒకవేళ పోరాటం చేసినారో వాటిని తప్పకుండా నేను అమలు చేసేటువంటి బాధ్యతను తీసుకుంటా అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.